శ్రీకారం వచ్చి ఫ్యూచర్ ఫిల్మ్ కాన్సెప్ట్ ఉందనమాట. సో, ఫ్యూచర్ ఫిల్మ్ పాయింట్‌ని ఒక షార్ట్ ఫిల్మ్‌లో చేస్తే ఎలా ఉంటది? ఏంటి ఓకే. అనుకున్నప్పుడు ఫ్రెండ్ తెలిసినన్ని అమౌంట్ పెట్టాడు రాజేష్ అని. సో, ఇంకా అక్కడి నుంచి శ్రీకారం అని షార్ట్ ఫిల్మ్ పెట్టుకొని అప్పుడు చేశాను. చేసిన వెంటనే కంప్లీట్ అయింది. చూసిన వెంటనే 14 డేస్ చూసారు. హ్మ్. చూసిన వెంటనే పిలవడం, సినిమా ఇచ్చారు. టక అయిపోయింది. కానీ సినిమా పట్టాలెక్కి రిలీజ్ అయ్యే టైంకి బాగా టైం చాలా పట్టింది. టైం పట్టేసింది. అవును. సో, లిటరల్లీ చెప్పాలి అంటే నాకు అగ్రీమెంట్ అయిన డేటు ఆహ్, మార్చ్ 12 2017. మూవీ రిలీజ్ అయిందొచ్చేసి మార్చ్ 11, 2021. లిటరల్లీ 4 కరెక్ట్‌గా ఇయర్స్. 4 ఏళ్ళు. ఓకే. సో, ఈ 4 ఏళ్లలో మళ్ళీ చాలా మార్పులొచ్చేసాయి. ఈ మధ్యలో 'మహర్షి' అనేది రావడం అనేది మీకు పెద్ద మైనస్ పాయింట్ అయింది. ఆహ్, సో, అంటే చెప్పలేం. అంటే ఒకేసారి కొంతమందికి సేమ్ థాట్ ప్రాసెస్ రావడం అనేది చాలా చాలా సార్లు జరుగుతుంది. ఒక్కోసారి ఒకటే రోజు రిలీజ్ అయ్యే సినిమాలు కూడా ఇంచుమించుగా సిమిలర్ ప్లాట్ లైన్స్ ఉన్నాయి కూడా చాలా అది సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే మీకు మీ విషయంలో అంటే మీరు షార్ట్ ఫిల్మ్ అప్పటికే మీ దగ్గర ఉన్నప్పటికి కూడా బట్ స్టిల్ సినిమాగా వచ్చేటప్పటికి అందులో ఇప్పుడు 'మహర్షి' అప్పటికే రిలీజ్ అయ్యి 'మహర్షి' అప్పటికి రిలీజ్ అయ్యి మోర్ దాన్ 2 ఇయర్స్ అయిపోతుందా అప్పటికి అదొచ్చి? అది 2019 మే 9థ్ అండి అది. ఆ! సో, 19 తర్వాత అంటే మీకు తర్వాత ఈ లాక్‌డౌన్ పీరియడ్ వల్ల ఇదొచ్చినా గూడా సో, అంటే మీకు ఎఫెక్ట్ పడదని ఆబ్వియస్‌గా మీకు అప్పటికే తెలిసుంటది కదా! తెలిసింది. అందులోన వీకెండ్ ఫార్మింగ్ ఇవన్నీ గూడా అందులోనే వచ్చినియి సబ్జెక్ట్స్ కాబట్టి అని జెప్పేసి. సో, అంటే 'శ్రీకారం' సినిమాకి ఆ 'మహర్షి' తాలూకు ఛాయలనేవి కనిపించకుండా చేయడానికి మీకు వీలు కుదరలేదా? లేదా ఏంటి? లేదండి ప్రయత్నం చేశానండి. ఆ హ్మ్. టైంలో మళ్ళీ దాన్నే వేరే యాంగిల్ సైడ్ నుంచి ట్రై చేశాం. హ్మ్. అనుకోకుండా 2020లో 'భీష్మ' వచ్చింది మళ్ళీ. హ్మ్. 'భీష్మలో' అది ఎంటర్‌టైన్‌మెంట్ ప్రాజెక్ట్ ఐ మీన్ సబ్జెక్ట్ అయినా కూడా కొన్ని ఫార్మింగ్ ఎలిమెంట్లు తీసుకుంటూ అవును. వచ్చారు. ఆ ఎలిమెంట్లు మా దాంట్లో గట్టిగా ఉన్నాయి. సో, ఇంక అక్కడ నేనేం చేయలేకపోయాను. ఓకే. నా దగ్గర ఉన్నటువంటి సోర్సల్ ఒకటేనండి. నా మేకింగ్ అండి. హ్మ్. సో, కొంచెం ఆర్గానిక్ స్టైల్ ఆఫ్‌లో కావచ్చు, చిన్న నేచురల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉండడం అయినా కావచ్చు. అంటే ఒక సినిమాటిక్ స్కేల్‌లో గాకుండా ఏదో మనం చూసినటువంటి మన లైఫ్‌లో చుట్టూనే ఉంటాది అన్నదే నేను ప్రొజెక్ట్ చేయొచ్చు అనేసి అనిపించింది. దాన్నే మళ్ళీ శ్రీకారంగా నేను చేశానండి.